హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ కి ఈ డిజైన్ వస్తుందండి. ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ వైపు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ షేప్ చూసారా, ఫ్రంట్ సైడ్ లో ఎంత బాగా వచ్చిందో. సో ఫ్రంట్ డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్ వైపుకి చిన్న కట్స్ తో ఈ విధంగా ట్రెండింగ్ మోడల్ అయితే వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్ ని బొటిక్ లెవెల్లో మనం కటింగ్ అయితే చూద్దామండి. సూపర్ గా వస్తుందన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్నారంటే. సో ఫస్ట్ అయితే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ బ్లౌజ్ కటింగ్ కోసము లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. ఓపెన్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలండి. మామూలుగా అయితే మనకి ఆపోజిట్లో ఉంటాయి కదా ఓపెన్స్, ఇది అలా కాకుండా మన వైపుకి పెట్టుకోవాలి. కింద వైపున హెచ్చు తక్కువలు ఉన్నాయి కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి ఇంకొక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి. అలాగే ఇప్పుడు నా ముందుకి చూడండి, ఇక్కడ కూడా స్ట్రైట్గా లేదు కదా, హెచ్చు తక్కువలు ఉన్నాయి. అందుకని సమానంగా ఉండాలని ఇలా స్ట్రైట్గా మార్కింగ్లు వేసేసి ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసేసాం కదా. ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచుతో ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఈ మార్కింగ్ ఎందుకు అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి బ్యాక్ సైడ్కి ఉక్స్ వస్తాయి కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచీలండి. 26 ఇంచీల్లో 4వ భాగం తీసుకుంటే మనకి ఇక్కడ 6.5 వస్తుంది. ఈ విధంగా టేపును పెట్టేసుకొని 6.5 దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. 1 ఇంచు వెనకాల డాట్స్ కోసము, 2 ఇంచులు ఖర్చుల కోసము. తర్వాత ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14 ఇంచీలు. 14 ఇంచీలకి హాఫ్ ఇంచు కలిపేసుకోండి షోల్డర్ ఖర్చు కోసము. 14.5 దగ్గరికి ఈ విధంగా పొడవునైతే మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఏ బ్లౌజ్కైనా సరే హాఫ్ ఇంచు పైకి మనం మార్కింగ్ వేయాలి. తర్వాత ఇది వచ్చేసి మనకి ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చూడండి 6.5 వచ్చింది కదా. ఈ 6.5కి 2 ఇంచులు కలుపుకుంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుందండి. మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచులు కలుపుకోండి. అప్పుడు మీకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేస్తున్నాను. చంక డౌన్ కూడా 7 ఇంచుల దగ్గరికి వేసేస్తున్నాను. ఎందుకు అంటే వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచీలు, దాంట్లో సగానికి తీసుకోవాలి. ఓకేనా, ఈ సైజు వారికి 6.75 ఇంచీలు లేదా 7 ఇంచులు వేసినా సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన చంక మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికి మార్కింగ్ వేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా అనమాట. ఓకేనా, ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ వైపుకి ముడతలు రాకుండా. మళ్ళీ ఈ మూలన అంటే ఈ కార్నర్లో, చంక దగ్గర కార్నర్లో 1.5 ఇంచులు తీసేసుకొని ఇలా చంక రౌండ్ని అయితే గీసేసుకోండి. ఇక్కడ చూడండి, షోల్డర్ వైపుకి ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసుకోవాలి. అలాగే మనకి ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచు, మొత్తం 1 ఇంచు తగ్గించుకోవాలి. తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకైతే ఇక్కడ 7.5 రావాలి చంక లూజు. నాకు 7.5 రాలేదన్నమాట. అందుకనే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కిందకి దింపాను. మళ్ళీ ఇక్కడ దింపాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రౌండ్ని కూడా కిందకి దింపేసుకోవాలన్నమాట. ఇలా మనం కిందకి దింపేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. పైన 1 ఇంచు వదిలేసి ఈ గీత కింద నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, నాకైతే కరెక్ట్గా 7.5 అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్లో మనము షోల్డర్ కోసము ఇటు నుంచి 3 ఇంచులు అయితే నార్మల్గా తీసుకోవచ్చండి బోట్ నెక్ అంటే. కానీ ఇక్కడ ఫ్రంట్కి డీప్ నెక్ ఉంది కాబట్టి మనము ఇటువైపు నుంచి 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, షోల్డర్ కొంచెం వెడల్పుగానే వదిలేసుకోవాలి. తర్వాత నెక్ కింద అంటే నెక్ డీప్ వచ్చేసి 3.5. ఎవరికైనా సరే ఈ బోట్ నెక్ కోసము 3.5 అనేది వేసుకోవచ్చండి. కొంచెం లావుగా ఉన్నారంటే 4 ఇంచులు అయితే వేసేసుకోవాలి. తర్వాత బోట్ షేప్ ఇలా గీసేసుకోండి. ఇక్కడ ఈ గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. తర్వాత బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలో ఈ విధంగా చెక్ చేసుకోండి. బ్యాక్ నెక్ ఒక కప్పు పొడవు అనమాట. ఇది 4 ఇంచులు కావాలి నాకు. ఇంకొక హాఫ్ ఇంచు కలిపేసి 4.5 దగ్గరికి మార్కింగ్ వేశాను. ఇక్కడ నెక్ డీప్ అయితే 3 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 3 ఇంచులకి ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. మీకు 3 ఇంచులు కావాలి అన్నా లేదా 3.5 కావాలి అన్నా ఇలా వేసుకోవచ్చండి. ఇక్కడైతే సన్నగా ఉన్నారు కాబట్టి 3 ఇంచుల లోపలే వేసుకోవాలి ఈ డిజైన్ అనేది. ఇదైతే నేను ఇక్కడ మామూలుగా వేసి చూపించాను, కానీ నేనైతే క్యాన్వాస్ పైన కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలో అని. ఓకేనా, ఇలా షోల్డర్ దగ్గర క్రాస్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ పీస్ని ఇలాగే పెట్టేసుకొని ఇటువైపున ఈ పీస్ ఇలా ఒక ఫోల్డింగ్ పైన ఉంది కదా, దీన్నే ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేస్తే మనకి 4 లేయర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు దీనిలో మనము హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ చంక లూజ్ మొత్తం ఎంత ఉందో కొలుచుకోండి. ఖర్చులు ఏది వదలకుండా
మనం చంక లూజ్ మొత్తం కొలుచుకుంటే ఇక్కడ 10 ఇంచీలు వచ్చింది. ఈ 10 ఇంచీలు ఇక్కడ ఈ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తగ్గించి మనకి కరెక్ట్గా 9 ఇంచీలు అయితే రావాలి. 9 ఇంచీల కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోండి. ఇలా వేయడం వల్ల ఒక హ్యాండ్కి ఒక జాయింటే వస్తుందన్నమాట. తర్వాత కింద వైపు కూడా ఇక్కడ హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ అయితే వేసుకోండి ఖర్చుల కోసము. ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి తీసేయండి. ఈ పీస్ మనకి నడుము పట్టి వేయడానికి సరిపోతుందండి. బ్లౌజ్కి నడుము పట్టి కుట్టుకుంటాం కదా, దానికి సరిపోతుందన్నమాట. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు, దానికి 1/2 ఇంచ్ కలుపుకొని 10.5 దగ్గరికి మార్కింగ్ వేయాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ వేసాక స్ట్రైట్గా మళ్ళీ మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోండి. మళ్ళీ చంక డౌన్ వచ్చేసి ఇది చిన్న సైజ్ అయినప్పటికీ ఎల్బో హ్యాండ్ కాబట్టి 3.5 ఇంచుల దగ్గరికి వేయండి. అలాగే ఇలా క్రాస్గా మనము చంక లూజు 7.5 దగ్గరికి మార్కింగ్ వేయండి. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 10 ఇంచులు, దాంట్లో సగం 5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ వేసేసి ఖర్చుల కోసం 2 ఇంచులు విడిచిపెట్టేసుకొని ఇలా హ్యాండ్ షేప్ని అయితే ఇలా డ్రా చేసేసుకోండి. చూడండి, సింపుల్గా మనకైతే అయిపోతుంది హ్యాండ్ కటింగ్ అనేది. సో చాలా బాగుంటుందండి. వీడియో అయితే చివరి దాకా చూడండి. మీకు మంచి మంచి టిప్స్తో పాటు నేను బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ అయితే వస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను. అంత బాగా వచ్చిందనమాట బ్లౌజ్ అయితే. ఓకేనండి, చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయండి. కొత్తవారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ వేసి ఈ మార్కింగ్ ఒక చోట పెట్టేసుకుంటే మనకి మధ్యలో ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ వేసేసి ఇలా లోతునైతే తీసుకోవాలి. ఇలా కట్ చేశాక ఇక్కడ లోతు తీసామని తెలియడం కోసము ఇలా చిట్కా అయితే వేసేసుకోండి. ఓకేనా? హ్యాండ్ కూడా మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఇలా వేసుకోండి. చూడండి, ఓపెన్స్ ఏమి మన వైపుకు ఉండకూడదండి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? లైనింగ్ పీస్ని తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా వేయండి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ కొంచెం బయటకు వచ్చినట్టుగా ఇలా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అంటే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ కూడా ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ చంక దగ్గర అలాగే షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసాను. తర్వాత ఇది తీసేయవచ్చు మనము. ఫస్ట్ అయితే మనకి ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ వస్తుంది కదా, మనకి ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ చంక దగ్గర మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లోనే ఒక 1/2 ఇంచ్ మనం లోతు తీసాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ వరకైనా అంతేనండి. మన బ్యాక్ సైడ్ వైపు 1/2 ఇంచ్ తీసేస్తాము. అలాగే ఫ్రంట్ సైడ్ వైపుకి వచ్చినప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ తీసేస్తే మనకి ఈ లోతు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ డౌన్ అయితే 6 ఇంచులకు పెడుతున్నానండి. మీరు 6-6.5 అయినా పెట్టుకోవచ్చు. ఈ సైజ్ వారికి 6.5 వరకు పెట్టొచ్చు. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. అంటే నెక్ డీప్ 6 ఇంచీలు, నెక్ విడ్త్ 3 ఇంచీలు. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసి ఇలా రౌండ్ నెక్ని అయితే తిప్పేసి ఇక్కడ ఈ షేప్ అయితే ఇలా ఇచ్చాను చూడండి. ఇలానే నేను క్యాన్వాస్ పైన కట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే నేను మామూలుగా వేసి చూపించాను మీకు. మళ్ళీ ఈ కింద నుంచి 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత మనం చెస్ట్ పాయింట్ని మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, పై నుంచి ఈ సైజ్ వారికి 10 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు కదా, 14 ఇంచుల లోపల ఉండే వారికి 10 ఇంచీలు తీసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు, మొత్తం 10.5 తీసుకోండి. 14 ఇంచుల కన్నా ఎక్కువ పొడవు ఉందంటే మీరు 11-11.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు నుంచి 2.5, ఈ మధ్యలో డాట్స్ కోసము 2 ఇంచీలు. ఓకేనా? చిన్న సైజు కాబట్టి మధ్యలో అయితే 2 ఇంచులే తీసుకోండి. ఇక్కడ నుంచి 2.5. ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసరికి 3.5 సరిపోతుందండి. ఈ సైజ్ ఎవరికైనా సరే స్టార్టింగ్ 3.5 వేయండి. కొంచెం సైజు పెరిగే కొద్దికి 3.25 ఇంచులు, 4 ఇంచులు ఈ పాయింట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ వేయండి. చూడండి, ఇలా ఇవ్వండి షేప్ని. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా షేప్ ఇవ్వండి. ఈ పైన వచ్చేసరికి ఈ చంక దగ్గర మార్కింగ్లో ఇలా కలిపేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2-3 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచు, ఒక 1/4 ఇంచ్ అంతా ఇలా మీరు షేప్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ షేప్ ఇవ్వడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ అయితే చాలా బాగా కుదిరిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనము క్రాస్ బెల్ట్ లాగా ఇలా షేప్ని అయితే ఇచ్చేసుకోవాలి. ఈ లైన్లో వచ్చేసరికి పై లైన్కి మీరు టచ్ అవ్వాలన్నమాట. అంటే
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం తగ్గించాలి చివర. ఇక్కడ ప్రిన్సెస్ కట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ తీయాలి, ఎందుకంటే మనము ఇక్కడ కట్ చేసి జాయిన్ చేస్తాం కాబట్టి సంక దగ్గర హాఫ్ ఇంచు, ఇక్కడ 1.5 ఇంచులు తీసుకొని ఈ కింద షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా అయితే మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది. ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుందండి. ఓకేనండి, ఇప్పుడు మొత్తం అయితే కట్ చేసేసాం కదా, ఇక్కడ చూడండి మనం మార్కింగ్ చేసే విధంగా ఇలా అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ కింద ఇలా షేప్ రావాలన్నమాట. ఈ షేప్ వస్తేనే మీకు మంచిగా కుదురుతుంది బ్లౌజ్. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ అంతా క్లాత్ అయితే తీసేయండి. తర్వాత కింద వైపు కూడా ఈ క్లాత్ అనేది తీసేయండి. తీసేసి ఇక్కడ మార్కింగ్ కనిపించే చోట ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకోవాలంటే మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ 2 టక్స్ కూడా ఎదురెదురుగా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడే ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా మనకి కుదురుతుంది. ఓకేనండి, ఇప్పుడైతే మనం మొత్తం కటింగ్ కూడా చూశారు. మరి ఈ డిజైను మనం క్యాన్వాస్ పైన ఎలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఎలాంటి డిజైన్ కట్ చేసినా ఈ విషయం అయితే తెలుసుకోవాలి. ఇక్కడ మీరు క్యాన్వాస్ కట్ చేసే ముందు ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఈ మెయిన్ క్లాత్ పల్చగా ఉందా లేదా, ఇలా క్యాన్వాస్ పైన మనకి బయటికి కనిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. బయటకు కనిపించట్లేదంటే దీనిపైననే మనం డైరెక్ట్గా క్యాన్వాస్ ఐరన్ చేసుకోవచ్చు. లేదు అంటే సపరేట్గా క్లాత్ తీసుకొని దానిపైన ఐరన్ చేసి మళ్ళీ దీనికి మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే క్యాన్వాస్ తీసేసుకొని ఇలాగా చూడండి, ఒక ఫోల్డింగ్ పైన ఇలా తీసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకొని ఈ ఫోల్డింగ్ వేసి పెట్టుకున్నాం కదా క్యాన్వాస్, దానిపైన ఇలా వేసుకోండి. ఓకేనా, ఇలా వేసాక ఈ షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్ వైపున ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాక వేసిన మార్కింగ్ కంటే 2 ఇంచుల కిందకి ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఈ 3 చోట వేసాం కదా, ఇక్కడ మార్కింగ్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో ఈ బోట్ నెక్ షేప్ అయితే డ్రా చేసాం కదా, అక్కడ కూడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ మార్కింగ్ అన్నీ కూడా ఇలా పొడవుగా అయితే గీసేసుకోండి. చాలా సింపుల్గా అయితే మీరు కట్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నాక ఇక్కడ నెక్ విడ్త్ మనం 3 ఇంచులు పెట్టాం కదా, ఈ 3 ఇంచుల దగ్గరికే ఇలా మార్కింగ్ చేయండి. కింద వైపు కూడా 3 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి. తర్వాత ఇలా స్కేల్ తీసేసుకొని ఇలా బోట్ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను 2.5 ఇంచులు పెడుతున్నాను. వీళ్ళు బాగా సన్నగా ఉన్నారు కదా, మళ్ళీ డిజైన్ మొత్తం రెడీ చేశాక వెడల్పు ఎక్కువ అయిపోయిందంటే మనకి బాగోదు కాబట్టి కొంచెం తగ్గించాను. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగు ఈ పైన మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్నాక ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే ఇస్తామో అలా అనమాట, అంటే రౌండ్ నెక్ బ్లౌజులకి ఇస్తాం కదా అలాగా. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్ కంటే ఇలా లోపలికి ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ వేయండి. చూడండి, ఇలా అనమాట. ఇలా వేసాక ఇలా బాటిల్ కప్ ఒకటి తీసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా. ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ షేప్ అనేది డ్రా చేసుకుంటూ రావాలి. ఇలా చూడండి, ఈ లైన్కి కొంచెం పైకి రాకూడదండి, లైన్ లోపలే ఇలా డ్రా చేసుకోవాలి. అప్పుడే మీకు ఏంటంటే మొత్తం బ్లౌజ్ కుట్టేశాక మీకు ఈ కట్స్ అనేవి తిరగబడకుండా ఉంటాయి అన్నమాట. 1/2 ఇంచు లోపల మనము ఈ డిజైన్స్ డ్రా చేసుకున్నామంటే. తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా పై వరకు కూడా ఈ విధంగా మీరు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడైతే పిన్స్ పెట్టుకోండి, కావాలంటే మీరు కదిలిపోతుంది అనుకుంటే పిన్స్ పెట్టుకోండి. షోల్డర్ దగ్గర ఇలా పీస్ని అయితే వదిలిపెట్టండి క్యాన్వాస్లో, ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు షోల్డర్ వెడల్పుగా అయిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా కొంచెం ఇలా షేప్ ఇచ్చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం మార్కింగ్ వేసినట్టుగా కొంచెం మీరు పెద్ద ఫిల్స్ పెట్టారనుకోండి 3 వస్తాయి, ఇక్కడ నేను 4 వచ్చినట్టుగా పెట్టాను. ఓకేనా, ఈ విధంగా చూడండి, పైకి కొంచెం ఇలా టెంపుల్ షేప్లో వచ్చిందనమాట మనకి. సో ఇలా అయితే మనము కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఫ్రంట్ ఓపెన్ అయితే ఇలానే కుట్టేయవచ్చండి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా పీస్ ఇలా తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు, సేమ్ అలాగే ఈ ఫ్రంట్ వైపు పీస్ని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ మనకి నెక్ డీపు వెడల్పు 2 ఇలా తీసేసుకోవాలి.
ఇది వచ్చేసి నెక్ డీపు వెడల్పు ఇలా మార్కింగ్ చేసుకున్నాక పీస్ని తీసేసుకొని సేమ్ ఇలాగే ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవచ్చు. మీకు ఇష్టమైన షేప్ అయితే ఇచ్చుకోవచ్చండి ఫ్రంట్ వైపుకి. నేను ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి కొంచెం ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ వేసి ఇలా చిన్న షేప్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకున్నాక మళ్ళీ 1 ఇంచు ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకొని ఇది మొత్తం కూడా కట్ చేసేయాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, కావాలంటే మీరు వీడియో అంతా కూడా చూడండి. మీకు ఏ సైజ్ వరకు ఎలా బ్లౌజులు కట్ చేసుకోవాలి, డిజైన్స్ నెక్ డిజైన్స్ కూడా సింపుల్ డిజైన్స్ మొత్తం పెట్టాను నేను. సో మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రంట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక ఎక్స్ట్రాగా ఇంకో క్లాత్ పెట్టి మీరు ఐరన్ అనేది చేయాలి. డైరెక్ట్గా చేశారనుకోండి ఈ ఐరన్ బాక్స్కి అంటుకుంటుంది అనమాట క్యాన్వాస్ అనేది. తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా మీరైతే ఐరన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చేసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఇలా విడివిడిగా ఉంటుంది. ఇలా విడివిడిగా తీసేసుకొని మళ్ళీ ఇవి కూడా దానిపైన సమానంగా పెట్టేసుకోండి. రెండు ఇలాగా సమానంగా పెట్టేసుకొని దీనిపైన కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుంటూ మీరు ఐరన్ అనేది చేయాలి. సో ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ ఈ విధంగా మీరు బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసి కుట్టారంటే చాలా బాగా వస్తుందండి. నేను ఈ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఈ వీడియో అయిపోయాక స్టిచ్చింగ్ వీడియోనే వస్తుంది నెక్స్ట్. సో చాలా మంచి ఫినిషింగ్తో ఏ విధంగా కుట్టుకోవాలి, కొత్త వారైనా సరే ఈజీగా ఎలా కుట్టుకుంటారు అనేది నేను ఆ వీడియోలో కూడా మీకు ఇలాగే చిన్న చిన్న టిప్స్తో పాటు చెప్తానండి. ఇక్కడ హ్యాండ్ అయితే నేను చూపించట్లేదు, ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, కావాలంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.